प्रसन्न करने కనుక తాను మానవులకి కనబరుచుకోవటం, బయలుపరుచుకోవటం, తెలియజేసుకోవటం. अपने आप को इंसान के सामने प्रकट करना, दिखाई देना और बताना अपने बारे में। ఇవి దుఃఖ దినాలని మనకు తెలుసు. ये क्लेश के दिन है करके हमें पता है, కానీ लेकिन దుఃఖం అనేది రెండు రకాలుగా ఉంటుంది. दुख जो है दो तरीके से है। ఈ రోజు జాగ్రత్తగా విందాం. आज ध्यान से सुनेंगे। రెండు విధాలమైన దుఃఖం. दो तरह के दुख। ఒక దుఃఖం ఏమో దేవుణ్ణి తెలుసుకోవడానికి చాలా దగ్గరగా ఉంటుంది. రెండో దుఃఖం ఏమో ఈ లోకంలో నుంచి మనం మరి ఆ మరణాన్ని పొంది మరి సాతాను యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతాం. तो दो तरह की दुख है। एक तो इस संसार में मृत्यु होकर शैतान के हाथों में चले जाने वाले विषय दुख के विषय। दूसरी जो है परमेश्वर के उद्धार के लिए प्रभु का निकट पहुंचने वाला दुख है। పౌలు గారు తన పరిచర్యలో ఉన్నప్పుడు जब पौलुस अपनी सेवा में रहते वक्त సంఘాలకు మంచి మంచి ఉత్తరాలు రాశాడు. कलीसिया को अच्छी अच्छी चिट्ठी लिखे हैं। పరిశుద్ధాత్ముడు సంఘాలను బలపరచడానికి ఈ ఉత్తరాలు రాశాడు. पवित्र आत्मा परमेश्वर ने कलीसिया को मजबूत करने के लिए इन पत्र लिखवाया है। పత్రికలు రాసినప్పుడు ఆ మాటలు కేవలం ఆ సంఘానికి అనుకోకూడదు. तो जब पत्रिका लिखी गई तो वो बात है केवल उस कलीसिया के लिए ही करके मत सोचना, సంఘము కొరకు. कलीसिया के लिए, सब कलीसिया के लिए। అంటే యేసు ప్రభు రాకముందు यानी कि यीशु मसीह आने से पहले ఈ భూమి మీద యేసునామములో కట్టబడిన ప్రతి సంఘం కొరకు. इस पृथ्वी के ऊपर यीशु के नाम से बनाया गया हर एक कलीसिया के ఈ लिए। రోజు మన ఇండియన్ ఫెలోషిప్ కొరకు, आज हमारे इंडियन यूनियन फेलोशिप के लिए है, ఇందులో వస్తున్న ప్రతి ఒక్కరి కొరకు. इसमें आने वाला हर एक के लिए है। రెండవ కొరింథీయులకు రాసిన పత్రికలో दूसरे कोरिन्थियों की लिखी हुई पत्री, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక दूसरे कोरिन्थियों की लिखी हुई पत्री 7వ అధ్యాయము 7वीं अध्याय 10వ వచనం. 10वें ఇక్కడ वचन। రెండు దుఃఖాల గురించి చెప్పారు. यहाँ दो तरह के दुख के बारे में बताया है। రండి చదువుదాం. आइए पढ़ेंगे। దైవ చిత్తానుసారమైన దుఃఖము అని అన్నాడు. ఇక్కడ परमेश्वर की भक्ति का शोक करके लिखा है లోక సంబంధమైన దుఃఖము అన్నాడు. और संसार के अनुसार का दुख करके लिखा है। రెండు దుఃఖాలు. दो तरह के शोक ఆ కొరింథీయులకు రాసినప్పుడు जो कोरिन्थियों को लिखा है, ఆ రెండవ పత్రికలో ఈ మాటను మెన్షన్ చేశారు. दूसरी पत्री में इस बात को लिखा है। ఒకటంట దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట. एक तो परमेश्वर की भक्ति का शोक, అంటే దేవునికి ఇష్టమైన దుఃఖం. यानी कि परमेश्वर को भाता हुआ शोक। దుఃఖపడాల్సిందే, दुख होना है, ఆలోచించాల్సిందే. सोचना भी है। మనం మరి ఏమిటా మన కుటుంబాలు, మనం అనేది ఒక ప్లానింగ్ అన్ని ఉంటాయి. तो हमको हर एक विषय को सोचना है, परिवार को लेकर और कुछ विषय को लेकर प्लान बनाना, ये सब होता ही है। ఆలోచన లేని వాళ్ళు, దుఃఖం లేని వాళ్ళు కొన్ని పనుల్లో నిమగ్నం అవ్వలేరు. तो जिसके पास सोच नहीं है, इस तरह दुख में नहीं रह पाते, तो हर एक काम में सफल नहीं हो पाते। ఆలోచన ఉండాలి, చింత ఉండాల్సిందే. तो चिंता और विचार तो होती है, అది దేవుని చిత్తానుసారంగా ఉండాలి. वो तो परमेश्वर की भक्ति का अनुसार होनी चाहिए। అది రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందంట. तो वो उद्धार का मन फिराव को लेके आता करके लिखा है। మారు మనసును కలుగు చేస్తుందంట. मन फिराव को लेके आता है। అయితే లోక సంబంధమైన దుఃఖం ఎలా ఉంటుందంట? संसार की शोक किस प्रकार की होती है? మరణమును కలుగు చేస్తుందంట. मृत्यु उत्पन्न करती है। అర్థమవుతుందా? देखा, ఇప్పుడు మనం ఏ దుఃఖపడాలి? हम किस प्रकार की शोक करने वाले हैं? మనం దుఃఖపడ్డప్పుడు हम जब शोक करते అది हैं దేవునికి ఇష్టం ఉండాలి. वो परमेश्वर को भाता हुआ होनी నేను चाहिए। ఇద్దరు విషయం గురించి చెప్తాను. मैं दो लोगों के बारे में మనకు बताऊंगा। బాగా తెలిసిన వ్యక్తులు, हमें अच्छी तरह हम जानने वाले लोग हैं, బాగా తెలుసు వాళ్ళు हम మనం. उनको अच्छी तरह जानते हैं। ఒకటి యేసు ప్రభువును పట్టించిన యోధా ఇస్కరియోతు, एक तो यीशु मसीह को पकड़वाने वाला यहूदा इस्करियत, రెండు పేతురు గారు. दूसरा पतरस। వీళ్ళిద్దరూ పాపం చేశారు. दोनों ने पाप किए हैं। వీళ్ళిద్దరూ కూడా పాపం इन చేశారు. दोनों ने पाप किए हैं। ఒకళ్ళు యేసు ప్రభువును పట్టించడానికి 30 నాణ్యాలను బేరం చేసి యేసు ప్రభువు అమ్మేశాడు. एक तो यीशु मसीह को पकड़वाने के लिए आपस में पैसा तय करके 30 और सिक्कों में यीशु मसीह को पकड़वाया है। రెండో వ్యక్తి పేతురు గారు యేసు ప్రభువు నేను ఎరగను అని చెప్పి 3 సార్లు అబద్ధం ఆడాడు. दूसरे व्यक्ति जो पतरस में यीशु मसीह को जानता ही नहीं करके 3 बार झूठ बोला। అబద్ధం అనేది పాపమే. झूठ बोलना पाप है। అబద్ధం అనేది పాపమే. झूठ बोलना तो पाप ही है। డబ్బును ఆశించి ఇతరులని దుఃఖపరచడం అనేది కూడా పాపమే. तो पैसे के लालच में दूसरों को दुख देना भी पाप है। అయితే तो फिर ఇక్కడ జాగ్రత్త మనం గమనిస్తే ध्यान से देखिए, యేసు ప్రభువును పట్టించినటువంటి యోధా ఇస్కరియోతు కూడా దుఃఖపడ్డాడు. यीशु मसीह को पकड़वाने वाला यहूदा इस्करियोत ने भी दुख उठाया है, దుఃఖపడ్డాడు, शोक किया है, పశ్చాత్తాపడ్డాడు, पश्चाताप किए हैं। దుఃఖపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. दुख भी उठाया और पश्चाताप भी किए हैं। కానీ ఏం చేశాడు? लेकिन क्या किया? దుఃఖపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, दुखित हो गया और पश्चाताप भी किया ఉరేసు చచ్చిపోయాడు. और फांसी लगा के खत्म कर लिया अपना आप। జాగ్రత్తగా నేను ఈరోజు సందేశం. तो आज का संदेश को ध्यान से सुनिए। ఉరేసు చచ్చిపోయాడు. तो अपने आप को खुदकुशी कर लिए। యేసు ప్రభువు కూడా దుఃఖపడ్డాడు, यीशु मसीह ने भी दुख उठाया, పశ్చాత్తాపడ్డాడు. दुख उठाया, पश्चाताप किया। కానీ ఆయన ఏడ్చాడు, उन्होंने रोया, पतरस కన్నీరు కార్చాడు. आंसू बहाया, పేతురు కన్నీరు కార్చాడు, पतरस आंसू बहाया, ఏడ్చాడు. आंसू बहाया और रोया है। అయితే యోధా ఇస్కరియోతు लेकिन यहूदा इस्करियोत పశ్చాత్తాపడ్డాడు, पश्चाताप किए हैं, దుఃఖపడ్డాడు, दुखित हो गया,
వీళ్ళు ఏం చేశాడు? जाके क्या किया, ఉరేసి చచ్చిపోయాడు. फांसी लगा के खत्म कर ली। ప్రియులారా, प्रियो, జాగ్రత్త ఒక మాట విషయం గమనించండి. यहाँ ध्यान से एक विषय को समझ लीजिए, మనము మన ఈ శరీరాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా చేయటం అనేది తప్పు. हम अपने इस देह को अपने मर्जी के अनुसार करना गलत है। ఇది ఈ శరీరము దేవుడిచ్చినటువంటి ఒక మంచి వరం. ये परमेश्वर की ओर से दिया गया वरदान जैसा है। దేవుని చిత్తం ఏంటంటే परमेश्वर की इच्छा क्या ఈ है, శరీరం ద్వారా దేవుని మహింపరచాలే గాని शरीर के द्वारा परमेश्वर की केवल महिमा करनी है, మన ఇష్టం వచ్చినట్టు జీవించకూడదు. अपनी मर्जी के अनुसार नहीं करना है। इस देह को జాగ్రత్తగా గమనించాలి. ध्यान से समझना है, ఎందుకంటే क्योंकि ఈ యొక్క ఆ ఉరి అనేది అది మన ఇష్టం వచ్చినట్టు మన సాగును మనమే తెచ్చుకోవటం. ये जो फांसी लगाना, अपने आप को खुदकुशी करना अपनी मर्जी के अनुसार, వీళ్ళు పరలోకానికి వెళ్ళరు. ऐसे लोग स्वर्ग में नहीं जाएंगे। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। దుఃఖపడి పశ్చాత్తాపడి ఏం చేశాడండి ఈయన? तो शोकित हुआ और पश्चाताप करके क्या किया इन्होंने, ఏం చేశాడు? क्या किया, ఉరేసి చనిపోయాడు. तो फांसी लगा के मर गया। నేను ఒక విషయం చెప్తాను. मैं एक बात बताऊंगा। ఇప్పుడు యోధా ఇస్కరియోతు అధోలోకానికి వెళ్ళిపోయాడు. तो यहूदा इस्करियत जो अधोलोक में चला गया है, యేసు ప్రభువుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు जब यीशु मसीह संसार में थे, లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక మంచి చక్కని ఒక సంఘటన మనకు తెలియజేశాడు. लूका सुसमाचार 16 अध्याय में एक अच्छी विषय को हमारे सामने रखा है। ధనవంతుడు లాజరు గురించినటువంటి ఒక మంచి సంఘటన. निर्धन लाजर के बारे में लिखा है। ఇప్పుడు వాళ్ళిద్దరూ చనిపోయారని చెప్పాడు. उन दोनों मर गए करके लिखा है, చనిపోయారు. मर गए दोनों। ఇప్పుడు లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. और निर्धन लाजर भी खत्म हो गया और धनी मनुष्य भी खत्म हो 16వ అధ్యాయం లోకాసు వార్త. गया। लूका 16 में జాగ్రత్తగా ఈ వాక్యాన్ని. ध्यान से सुनिए वचन को। అయితే ఈ యొక్క ధనవంతుడేమో ఆ యాతన అధోలోకానికి వెళ్ళిపోయాడు. ये धनवान जो है अधोलोक में पहुंच गया है। ఈ లాజరేమో అబ్రహాం యొక్క గోదులో పరదేశకి వెళ్ళిపోయాడు. तो लाजर जो है परदेश में अब्राहम की छाती में అబ్రహాం चिपका యొక్క रहा। రొమ్మును ఆడుకున్నాడు. अब्राहम की छाती में चिपका रहा। అయితే तो फिर ఈ ధనవంతుడు ఆ లాజర్ని పిలుస్తున్నాడు. ये धनवान जो है लाजर को बुलाता है। జాగ్రత్తగా గమనించండి. ध्यान से देखना, ఏమని పిలుస్తున్నాడు? क्या करके पुकार, లాజరా, हे लाजर దాహం వేస్తుందయ్యా, मुझे प्यास लग रही है, కొంచెం నీరు ఇయ్యాను. थोड़ा पानी पिलाओ। అన్న అబ్రహాం కలుగు చేసుకున్నాడు. तुरंत अब्राहम आप बीच में बात किया। అబ్రహాం కలుగు చేసుకుని अब्राहम ने कहा, అయ్యా నీకు ఇక్కడి నుంచి ఎవరు రారు అడగండి. यहाँ से आपके पास कोई नहीं आएगा అక్కడి बोला। నుంచి ఎవరు రారు, और आपके वहां से भी कोई नहीं ఇక్కడ నుంచి आएगा, ఎవరు రారు. या हमारे यहाँ से भी कोई आपके पास नहीं అయితే जाएगा। ఈయన 24వ వచనంలో చూస్తే यहाँ पे 24 वचन में देखते तो తండ్రి అయిన అబ్రహామా అని సంబోధిస్తున్నాడు. हे पिता अब्राहम करके पुकारा है। అబ్రహాం గురించి తెలుసు, यानी कि अब्राहम के बारे में जानता है, ధర్మశాస్త్రం గురించి తెలుసు, व्यवस्था के बारे में भी जानता है, తెలిసిన వాడే, जानने वाला ही है, తెలిసిన వాడే. जानने वाला ही है। అయితే ఈ సంభాషణ మీరు తర్వాత చదువుకోండి. ये बात को आप बाद में पढ़ लीजिएगा, టైం లేదు ఇంత చెప్పడానికి. पूरा पढ़ने के लिए अभी समय नहीं है। ఇప్పుడు యోధా ఇస్కరియోతు ఇప్పుడు అధోలోకానికి వెళ్ళాడు. वो यहूदा इस्करियत अधोलोक में चला गया। ఇప్పుడు అబ్రహాం తోటి మాట్లాడొచ్చు. तो अब्राहम से बात कर सकता है। అబ్రహాం ఏమంటాడు యోధా ఇస్కరియోతుని? अब्राहम क्या कहेगा यहूदा इस्करियत से, తండ్రి అయిన అబ్రహామా, हे पिता अब्राहम, నేను మరి ఈ యొక్క యాత్రలో ఉండిపోయాను, मैं ऐसे यात्रा में रह गया చాలా हूँ, పొరపాటు చేశాను. मैंने बहुत गलती किया हूँ, నేను యేసుప్రభువుని పట్టించి చాలా పొరపాటు मैं यीशु చేశాను. मसीह को पकड़वा के बहुत ज्यादा गलत किया हूँ। సరే పట్టిస్తే పట్టించాను, पकड़वाए तो पकड़वाया, మరి నేను పశ్చాత్తాపడి मैंने पश्चाताप करके దుఃఖించి शोकित ఆయన होकर కాళ్ళ మీద పడితే उनके पैरों में गिर जाता, నన్ను క్షమించేవాడేమో, शायद मुझे क्षमा कर నన్ను देता, క్షమించేవాడేమో. मुझे क्षमा कर నేను देता। తప్పని చేశాను, मैंने गलत किया నేను था, యాతనలో ఉన్నాను. मैं भी यात्रा में इस वजह से रह यातना गया, ఉన్నాను. मैं यात्रा में आ गया। అబ్రహామా, हे अब्राहम, ఎట్లైనా నన్ను రక్షించయ్యా, कैसे भी मुझे बचाओ, ఎట్లైనా నన్ను मुझे రక్షించయ్యా. कैसे भी बचाओ। ప్రియులారా, प्रियो, అప్పుడు అబ్రహాం ఏమంటాడు तब చెప్తాడు? अब्राहम ने क्या क्या सकता है అబ్రహాం बताइए। ఏమంటాడు? अब्राहम क्या कहेगा, నా కుమారుడా, हे मेरे पुत्र, మేమేం చేయలేం, मैं कुछ नहीं कर सकता, మేమేమీ చేయలేం. हम कुछ नहीं कर అవును सकते। అనుకుందాము. सोचिए, యేసుప్రభు వచ్చేసి यीशु मसीह आ गया। ఆ యోధా, यहूदा, జాగ్రత్త మీరు గమనించండి, ध्यान से सुनिए, నువ్వు చేసిన పని ఏంటి? आपने क्या किया है, ఏం చేసావు నువ్వు? क्या किया आपने, నువ్వు పశ్చాత్తాపడ్డావు, आपने पश्चाताप किया है, కన్నీరు గార్చావు, आंसू बहाया है, తప్పని తెలుసుకున్నావు. गलत को जान लिया है। నువ్వు వచ్చి నా పాదాల మీద పడితే నేను క్షమించేవాడిని. आप आके मेरे पैरों पे गिर जाता तो मैं क्षमा कर देता। ఎందుకు నువ్వు ఈ యొక్క మరణాన్ని తెచ్చుకున్నావు? क्यों इस प्रकार का मृत्यु को ले लिया జాగ్రత్త आपने? గమనించండి, ఎవరైనా సరే తనకు తాను కుద్దు ఖుషి చేసుకోవటం పాపం, నరకానికి వెళ్ళటమే. कोई भी इस प्रकार अपने आत्मा को खुदकुशी करना गलत है और नरक में जाएगा। దీనికి ఒక సంభాషణ, మంచి విషయం నేను చెప్తాను. इसके लिए एक विषय में बताऊंगा, ఒక చక్కని సందేశం. एक अच्छा संदेश है। మీరు జాగ్రత్తగా దీన్ని ఇమేజ్ చేసుకుందాం. तो अच्छी तरह इस बात को सोचेंगे, ఇమేజ్ చేసుకుందాం. इमेज करेंगे। ఒక వ్యక్తి, एक व्यक्ति, నువ్వు అనుకో, నేను అనుకో, आप हो या मैं हूँ, ఒకసారి మనం అనుకుందాం. अपने आप को सोचेंगे। మనం కూడా సమస్యలను తట్టుకోలేక, ఈ యొక్క పరిస్థితులు తట్టుకోలేక మనం కూడా సొంతగా ఉరేసుకునో లేకపోతే ఏదో విధంగా మనం చచ్చిపోయాం. सोचे कि हम भी इस हालत को, परेशानी को झेल नहीं पाया,
खुदकुशी करके हम చచ్చిపోయాం. मर गए ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? तो फिर हम कहाँ जाएंगे? అధోలోకానికి వెళ్తాం. अधोलोक में ही जाएंगे। అప్పుడు అక్కడికి వెళ్ళినాక वहां जाने पर ఆ యాత్రకు తట్టుకోలేక वो यात्रा को नहीं सह అయ్యో पाएंगे। నేను ఎందుకు ఇంత చేశాను, मैंने क्यों ऐसा किया అయ్యో हूँ, నేను ఎందుకు ఇంత मैंने చేశాను. क्यों ऐसा किया हूँ। అప్పుడు వెంటనే तब तुरंत మన అబ్రహాంతో మాట్లాడినప్పుడు अब हम रब से बात करेंगे तो యేసుప్రభు వస్తాడు, यीशु मसीह आएंगे, మెల్లని స్వరంతో మాట్లాడు, धीमी आवाज से बात करेगा, నా కుమారుడా हे मेरे पुत्र నువ్వు తప్పు చేశావు. तुमने गलत किया। ఎందుకు తప్పు చేశావు, क्यों गलत किया? దేనికి తప్పు किस చేశావు? वजह से गलत किया? ఒక యవ్వనస్తుడు అన్నాడు అనుకోండి, अगर किसी जवान ने बोला అయ్యా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, मैंने एक लड़की से प्यार किया था, ఆ అమ్మాయి నా ప్రేమను గుర్తించలేదు, उस लड़की ने मेरे प्यार को नहीं समझ ఇంకొక पाया, వ్యక్తిని వివాహం वो చేసుకుంది, दूसरे के साथ शादी कर लिया, అది నేను చూడలేక సహించలేక मैं उसको बर्दाश्त नहीं कर पाया, నేను చనిపోయాను. इसलिए मैंने खुदकुशी कर लिया। అయ్యా ప్రభువా ఏదైనా ఒక విషయం చెయ్యయ్యా, अगर इसमें कुछ कर सकते तो आप करो, తప్పు చేశానయ్యా. मैंने गलत किया हूँ। అప్పుడు యేసుప్రభు ఏమంటాడు, तब मान लीजिए यीशु मसीह क्या कहेगा, నా కుమారుడా हे मेरे पुत्र ఎంత తప్పు చేసి తెలుసు, आपने कितना गलत किया पता है, నువ్వు ఇలా చనిపోకూడదు. इस तरह नहीं मृत्यु होना तुम्हारी। నువ్వు మీ పాస్టర్ గారిని అడగొచ్చు, आपके पास्टर से पूछ सकते हो, పాస్టర్ గారు అండి पास्टर जी నేను సమస్యలో ఉన్నానండి, मेरे समस्या में हूँ, నేను సమస్యలో ఉన్నాను. मैं समस्या నేను में కాపరి ఉన్నాడు కదా, क्योंकि आपका चरवाहा నువ్వు है, కాపరి సలహా ఎందుకు తీసుకోలేదు? आप चरवाहा का सलाह क्यों नहीं చూడు, लिया? జరిగే విషయం గురించి చెప్తున్నాను మీకు నేను, जो ऐसा हो सकता मैं इसलिए बोलता हूँ, జాగ్రత్తగా గమనించండి. ध्यान से ఇది జరిగే విషయం ఇంతే. तो इस तरह ही होगा। మీ పాస్టర్ గారిని అడగొచ్చు కదా, నువ్వు आप अपने पासवान से पूछ सकते పాస్టర్ అండి నేను ఇట్లా లవ్ లో ఫెయిల్ అయిపోయాను, तो मैं इस तरह का लव में फेल हो गया हूँ, లేదా బిజినెస్ లో ఫెయిల్ అయిపోయాను, नहीं तो बिजनेस में फेल हुआ हूँ, ఇంకో విషయంలో ఫెయిల్ और అయిపోయాను, किसी विषय में मैं बाबा, fail अपोलो हुआ। नहीं। मेरे पास बड़ा कर्जे है, అందుకని తాళలేకపోయాను, इसलिए मैं सह नहीं पाया, చాలా మంది బాధ పెట్టారు. मुझे बहुत लोगों ने दुख दिया है, నాకు ప్రార్థన చేయి పాస్టర్ గారు. इसलिए मेरे लिए प्रार्थना करो बोल सकते थे ना। మరి సంఘస్థులతో చెప్తే పాస్టర్ గారు ఆయన ప్రార్థన చేయించేవాడు, तो कलिसिया वालों को भी मालूम होता पास्टर जी सबसे प्रार्थना करवाता, కుటుంబ ప్రార్థన పెట్టేవాడు, परिवार की प्रार्थना करता, కొన్ని సలహాలు आपको చెప్పేవాడు. कुछ सलाह देते, ఎందుకు చెప్పలేదు? आपने क्यों नहीं बताया? తప్పైపోయింది, तो गलती हो गई बोलेगा, అయ్యా తప్పైపోయింది ప్రభు, हाँ गलती हो गई प्रभु, నువ్వు సర్వశక్తిమంతుడు కదా, आप तो सर्वशक्तिमान है, అయ్యా నేను ఒక పని చేయ్యా, నన్ను ఇక్కడి నుంచి పంపించయ్యా, मुझे यहाँ से निकालो, నేను తప్పు చేశాను. मैंने गलत किया हूँ। కుమారుడా నేనేమి చేయలేను, तो कहेगा पुत्र मैं कुछ नहीं कर पाऊंगा। నువ్వు తీసుకున్న నిర్ణయమే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. आपने जो निर्णय लिया है वही आपको इस हालत तक पहुंचाया है, ఎందుకంటే क्योंकि నేను మానవులను స్వతంత్రులుగా చేశాను, मैंने इंसान को बड़ी स्वतंत्रता से నేను बनाया है, ఎవరిని బలవంతం मैं చేయను. किसी को भी जबरदस्ती नहीं किया, హృదయపూర్వకంగా నా దగ్గరికి వస్తే पूर्ण हृदय से मेरे पास నేను आएगा, ఎవరిని కాదన్ను, मैं किसी को भी इंकार नहीं करूंगा, ఎవరిని కాదన్ను. किसी को भी इंकार नहीं करूंगा। నన్ను కాదని నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టినా కొట్టినా నేను క్షమిస్తానే కానీ నేనేం అనలేను. मुझे मन इंकार करेंगे और मनमर्जी कर सर मेरे को गाली बकेंगे, निंदा करेंगे, मारपीट करेंगे तो भी मैं उनको क्षमा करूंगा, मगर बदला नहीं నిర్ణయం लूंगा। తీసుకున్నావో ఆ నిర్ణయమే నిన్ను మరి యాతనలో పెట్టేసింది. आपने जिस प्रकार का निर्णय लिया था वही निर्णय आपको इस यातना में रखा है। నువ్వు గనక ఈ యొక్క ఖుద్దు ఖుషి గనక చేసుకోకపోతే, अगर आप ये खुदकुशी नहीं నువ్వు करते, ఆత్మహత్య आप చేసుకోకపోతే खुदकुशी नहीं करता, ఇక 3 విషయాలు చెప్తున్నాను. आपको मैं 3 विषय बताता। ఒకటి, एक, చూడు జాగ్రత్తగా గమనించు, ध्यान से सुनो, నువ్వు చక్కగా వివాహం చేసుకునేవాడు, अच्छी तरह तुम्हारी शादी हो जाती, బాగా డబ్బులు సంపాదించుకునేవాడు, अच्छा पैसा कमाता, నీకు అప్పుడు కూడా తీర్చుకునేవాడు. तुम्हारे कर्जे हो तो वो भी निकाल देते, ఎందుకంటే क्योंकि పాస్టర్ గారు ప్రార్థన చేసేవాడు. पास्टर जी आपके लिए प्रार्थना करता। నువ్వు ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పలేదు, आप कितने बार गवाही नहीं बताया, ఎన్నిసార్లు సంఘంలో अद्भुతాలు చూడలేదు, कितने बार आपने कलिसिया में अद्भुत कार्य నువ్వు नहीं ఎందుకు देखा, సొంత నిర్ణయం తీసుకున్నా? आपने क्यों इस प्रकार का निर्णय लिया? ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవా? क्या प्रार्थना करने से अद्भुत कार्य नहीं నీ होते? జీవితం బాగుపడేది, आपका जिंदगी सुधर ఒక जाती, మంచి అమ్మాయిని చేసుకునేవాడు, या पता अच्छी लड़की से शादी होती तुम्हारी, మంచి అమ్మాయి బిజినెస్ స్టార్ట్ చేసేవాడు, या तो आपके बिजनेस में फेल हो तो अच्छी बिजनेस कर देता, ఆయన నువ్వు పోగొట్టుకున్నావు, लेकिन वो मौका को आपने खो दिया, तुमने పోగొట్టుకున్నావు. खो दिया। చక్కగా మంచి కుమారులు పుట్టేవాళ్ళు నీకు, अच्छी संतान हो जाती तुम्हारी, ఆ పిల్లలు దేవుని మహింపరిచేవాడు. वो बच्चे परमेश्वर की महिमा करते, ఒకటి ఈ దృశ్యం చూపించు. ये दिखाया होगा। రెండో దృశ్యం दूसरा विषय చూడు, देखो, నువ్వు ఎంత మంచి మరి వ్యక్తివి, आप कितने अच्छे हो, ఎంత చదువుకున్న వ్యక్తివి, कितने पढ़ लिखे हो तुम, చూడు నీ देखो, చుట్టూరు ఎంత మంది కూర్చున్నాడు బల్ల చుట్టూరు. तुम्हारे मेज की चारों ओर कितने और बैठते थे। ఒక రచయిత అయితే, अगर एक लिखने वाला लेखक होता, నువ్వు ఒక మంచి ఆఫీసర్ అయితే, या दफ्तर में ऑफिसर होता, ఎంతమంది నీ సలహాలు कितने తీసుకునేవాడు, लोग आपका सलाह ले लेते, ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు कितने ఇప్పించేవాడు, लोगों को नौकरियां देता तुम, నీ కుటుంబం ఎంత బాగుండేది, तुम्हारे परिवार कितना अच्छा నువ్వు रहता, ఎంతమందికి ఒక సహాయకుడిగా ఉండేవాడు. कितने लोगों के लिए तुम एक मददगार बनता, అది तो బాగొట్టుకున్నావు. इस तरह का मौका भी खो दिया। మూడో విషయం तीसरा विषय, చూడు, నువ్వు చనిపోయినందువల్ల तुम मरने की वजह से మీ అమ్మ మంచం పట్టింది, तुम्हारी माँ तो 4 पाई पकड़ लिए है, మంచం పట్టింది, 4 पाई पकड़ అయ్యో लिए నా है, కొడుకు చనిపోయాడు, हाँ मेरा बेटा मर गया है, నాకు దిక్కెవరు, मेरे लिए कौन है सहारा, నాకు దిక్కెవరు, कौन है सहारा बोल మీ के అమ్మగారు
నిజంగా నీ కోసం ఎంత నిలిపిస్తుందో, तुम्हारी माँ तुम्हारे लिए कितनी आंसू बहा నీ रही है, భార్య నీకు ఎంత నిలిపిస్తుందో, तुम्हारी पत्नी तुम्हारे लिए कितनी आंसू बहा रही నీ है, సంఘ కాపురి ఎంత ఏడుస్తున్నాడో. और तुम्हारा चरवाहा तुम्हारे लिए कितनी आंसू అయ్యో बहा నేను रहा है। ఇంతగా వాక్యం చెప్పాను, मैंने इतना उनको वचन समझाया, ఇంతగా నడిపించాను, मैं इतने प्रभु में चलाया, చివరికి నరకానికి వెళ్ళిపోయాడు, अंत में नरक में चला गया, నరకానికి వెళ్ళిపోయాడు, नरक में चला गया, సైతాన్ నరకానికి తీసుకెళ్ళింది. शैतान उनको नरक में लेके गया। సంఘస్థులు ఎంత బాధపడుతున్నారు, कलिसिया के लोग भी कितना నీ दुखित కాపురి हो, ఎంత तुम्हारा బాధపడుతున్నాడు, चरवाहा कितना నీ दुखित కుటుంబం ఎంత है, బాధపడుతుందో. तुम्हारा परिवार कितना शोक कर रही है। జాగ్రత్తగా గమనించు, ఎంత తప్పు చేసావు నువ్వు. देखो तुमने ध्यान करना कितना बड़ी गलती की है तुमने। మీ నాన్నగారు చూడు, तुम्हारे पिताजी को देखो, చివరికి ఒక శరాబీ అయిపోయాడు. अंत में एक शराबी बन गया। మందు బాటిల్లో సిగరెట్లు విస్కీలు తాగి తన శరీరాన్ని పాడు ये చేసుకుంటున్నాడు. दारू बीड़ी सिगरेट पी के अपने देह को नुकसान कर रहे हैं, ఎందుకంటే నా కుమారుడు చనిపోయాడు, क्योंकि इस चिंता में मेरे पुत्र मर गया बोल నా के, కుమారుడు చనిపోయాడు. मेरा पुत्र मर गया बोल के। ఈడ నువ్వెంత తప్పు చేసావు చూస్తుంది సార్. तुमने कितना गलत किया पता है? జరిగేది ఇదే ప్రియులారా. तो इसी तरह होगा। ఈ లోకాసు వార్త 16వ అధ్యాయం సందర్భం మనం చూస్తే ये लूका सुसमाचार 16 अध्याय के अनुसार अगर రేపు देखेंगे జరిగే तो విషయం జాగ్రత్తగా గమనించాలి. कल होने वाला विषय को बड़ी ध्यान से समझ అందుకే सकते हैं। యవనస్తులు इसलिए యవనస్తులు గాని, जवान लोग हो, వృద్ధులు గాని, बूढ़े पे हो, స్త్రీలు గాని, स्त्रियां हो, పురుషులు గాని वो चाहे पुरुष ఎవరు हो, కూడా कोई भी ఆత్మహత్య చేసుకోకూడదు. खुदकुशी नहीं करनी है, ఆత్మహత్య చేసుకోవద్దు. नहीं करनी चाहिए। స్టూడెంట్స్ గాని, स्टूडेंट्स हो, నెంబర్లు తక్కువ వచ్చినాయని గాని, मार्क्स कम मिले बोल నా के, కాలేజీలో సీట్లు या तो రాలేదని, कॉलेज में सीट नहीं मिला నా బిజినెస్ करके, సరిగ్గా జరగలేదు, या बिजनेस नहीं बढ़ पा रहे నాకు बोल అమ్మాయిని के, ప్రేమించాను, या तो मेरे किसी से प्यार నాకు किया ఆమె हो, వివాహం या జరగలేదు, उसी के साथ मेरी शादी नहीं हुई बोल నన్ను के, చాలా మంది ఇబ్బంది పెట్టారు, मुझे बड़ी लोगों ने सताया है, తట్టుకోలేక मैं చచ్చిపోతున్నాను. बर्दाश्त नहीं कर पाई इसलिए मर गया हो। ఎప్పుడు కూడా అలా చేయబాకండి. कभी भी ऐसा नहीं करना, కాపురైనా విశ్వాసులే, चाहे विश्वासी हो चरवाहा हो, దొరికేది నరకమే. तो मिलेगा सबको नरक ही ఎందుకంటే ఈ मिलेगा, దేహం నీది కాదు. क्योंकि ये शरीर जो है तुम्हारी नहीं है। తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి అవయవాన్ని ఒక ఉద్దేశంతో సృష్టించాడు. तो माँ के गर्भ में रहते वक्त परमेश्वर ने अपने एक उद्देश्य के साथ हर एक अंग को बनाया है। నాకు యూట్యూబ్ లో ఒకటి వచ్చింది, मेरा यूट्यूब में एक मैसेज आया था, ఒక మెసేజ్ వచ్చింది. एक मैसेज आया था ఒక ఆంధ్రాలో ఒక పాస్టర్ గారు, आंध्र में एक पास्टर जी, వాట్సాప్ లో వచ్చింది, व्हाट्सएप में आया था, ఆంధ్రలో ఒక పాస్టర్ గారు आंध्र में एक पास्टर जी తనకు తన ఆత్మహత్య చనిపోయాడు. वो खुदकुशी कर ले पास्टर जी ने। నేను కాలం పంపిస్తాను మీకు, तो चाहिए तो मैं भेजूंगा, తెలుగులో మీకు పంపిస్తాను. तेलुगु में है मैं भेजूंगा। నేను ఏం రాసినంటే, इसमें क्या लिखा है? ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు అంటే తను బాధ పెట్టారంట. तो कलिसिया के जो बड़े होते हैं उन्होंने उसको दुख दिया है, ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు బాధ तो పెట్టారంట. कलिसिया के बड़ों ने ही उनको दुख दिया ఆ है, దెబ్బ తట్టుకోలేక చనిపోయాడు. वो बर्दाश्त नहीं कर पाए इसलिए उन्होंने खुदकुशी ఆ किया। పాస్టర్ ఎట్లా చెప్పండి మీరు, वो पास्टर जी कहाँ जाएंगे बताइए? ఎంతమందికి వాక్యం చెప్పి ఉంటాడు, कितने लोगों को वचन बताया है, ఎన్ని ఆరాధనలు చేసి ఉంటాడు, कितनी आराधना किए होंगे, ఎన్ని సంఘాలు కట్టి ఉంటాడు. कितना कलिसिया बनाए होंगे। ఇప్పుడు ఆ పాస్టర్ ఎట్లా చెప్పండి మీరు, अभी वो पास्टर जी कहाँ जाएंगे बताइए? నరకానికి వెళ్తాడు. नरक में ही जाएंगे, నరకానికి వెళ్తాడు. नरक में ही जाएंगे। ఎందుకంటే ప్రియులారా, क्योंकि प्रियो మన యొక్క నిర్ణయాన్ని మనం స్వయంగా తీసుకొని దేవుణ్ణి దుఃఖపరుస్తాం. हम इस प्रकार का निर्णय खुद लेकर परमेश्वर को दुखित करते ఆ हैं। దుఃఖం ఏం చేసింది, ఇప్పుడు ये दुख उनको क्या किया है? మరణం తెచ్చింది, मृत्यु लेके आया, నరకం తెచ్చుకుంది. नरक लेके आया అది है। లోకానుసారమైన దుఃఖం. ये संसार का अनुसार का शोक అదే है। పౌలు గారు అన్నాడు, ये इसी बात को पौलुस कहता है। లోకానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంట, तो संसार के अनुसार का शोक मरण क्या करते लेके हैं। आता है? मृत्यु लेके आता है, మరణం తెస్తుంది. मृत्यु लेके आता అదే దైవ చిత్తానుసార దుఃఖం అయితే है। वो परमेश्वर की भक्ति के अनुसार का शोक होता ఏం है। చేస్తుంది, ఆ దుఃఖం क्या ఏం लेके చేస్తుంది? आता वो शोक? అది మారు మనసు वो తీసుకొస్తుంది. मन फिरा और उद्धार लेके आता। ఇప్పుడు ఏదో ఇసుక ఎక్కడికి వెళ్ళి అంటాడు, यहूदा इस्करियोत क्या जाके क्या बोलेगा? ఏమైపోయింది. उसका जिंदगी क्या हो गया? చూడండి ప్రియులారా, देखिए प्रियो, జాగ్రత్త గమనిస్తే ध्यान से देखना। మత్తయి సువార్త मत्ती सुसमाचार 27వ అధ్యాయము 27वीं अध्याय 23వ వచనం వాళ్ళు చూస్తే, तीसरे वचन को देखेंगे तो చూడండి, देखिए, అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి, చూడకేం तब రాయబడింది, उसने पकड़वाने वाले यहूदा ने देखा कि वे दोषी ठहराए गए तो वे पश्चाताप किया। పశ్చాత్తాపడ్డాడు పిల్లలు, पश्चाताप किया प्रियो, కన్నీరు కార్చుంటాడు. आंसू बहाया। చూడండి, జాగ్రత్త గమనించండి, देखे, తెలుసుకుందాం. जानेंगे। ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల వద్దకు పెద్దల వద్దకును మరలా తెచ్చి, చూడండి అక్కడ ఏమంటున్నాడు, वे 30 चांदी के सिक्के प्रधान याजकों और पुण्यों के पास फिर लाया। నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసిన అని చెప్పాను. और कहा मैंने निर्दोष को आघात के लिए पकड़वा कर पाप किया हो करके उनसे कहा। मान लिया उसने, దుఃఖపడ్డాడు, दुखित हो गया। అయ్యో నేను తప్పు చేశాను, वो मैं तो गलत किया हूँ, అయ్యో నిరపరాధి నేను అప్పగించాను. और निर्दोष को मैंने पकड़वाया हूँ। అతడు ఆ ఎండి నాణ్యములు దేవాలయంలో పారవేసిపోయి ఉర్రి పెట్టుకొని రాయబడింది. तभी इन सिखों को मंदिर में फेंक कर चला गया और जाकर अपने आप को
फांसी दिया करके लिखा है। అపోస్తుల కార్యంలో प्रेरितों के काम में 1:18 కనుక మనం చదివితే 1:18 में अगर हम देखेंगे तो అపోస్తుల కార్యం प्रेरितों का काम ఆ యొక్క పెంతెకోస్తు దినం దగ్గరకు వస్తున్న సమయంలో वो पेंतुकोस्त के दिन निकट आने वाला का समय చూడండి भी అక్కడ है। ఏం రాయబడిందో देखिए वहाँ क्या लिखा है। పేతురు గారు లేచి ఏం చెప్తున్నాడు చూడండి पतरस उठ के क्या कहता है। ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులని బయటికి వచ్చెను అని రాయబడింది और उसने अधर्म की कमाई से एक खेत मोल लिया और सिर के पर गिरा और उसका पेट फट गया और उसका सब अंतड़ियां निकल पड़ी। ఇతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి దావీదు ద్వారా కీర్తనలో పలికించాడు। तो इसके बारे में पवित्र आत्मा परमेश्वर ने भी दाऊद के बारे में भजन में लिखवाया है। తర్వాత మీరు కీర్తన 69:25 నుంచి చదువుకోండి। भजन संगीता 69:25 से पढ़ लीजिएगा। తర్వాత 109 మరి 8వ వచనం నుంచి కూడా చదువుకోండి। 109 भजन संगीता 8वें वचन से भी पढ़ అక్కడ लीजिएगा। రాయబడింది ఈయన గురించి। वहाँ लिखा गया है यहूदा के बारे में। మన సమయంలో ధ్యానించడానికి हम उसको देखने का भी समय नहीं है। మీరు అక్కడ చదువుకోండి తర్వాత वहाँ पे आप पढ़ सकते हो बाद में లైవ్ అయిపోయిన చదువుకోండి। लाइव खत्म होने के बाद అతని గురించి రాయబడి ఉంది। उसके बारे में लिखा हुआ है। కాబట్టి పిల్లారా इसलिए प्रियो మనం కూడా ఏదన్నా సమస్య వచ్చినా గానీ ఎలా వచ్చినా ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో మొరపెట్టి లేదా కాపరికి చెప్పి సంఘస్థులు అందరు కలిసి ప్రార్థన చేసి ఆ సమస్యని మనం తీర్చుకోవాలి తప్ప చనిపోకూడదు। और कोई भी समस्या हमारी जिंदगी में आते है तो हम प्रार्थना पूर्वक चरवाह से बताएंगे और विश्वासी लोगों को बताएंगे और प्रार्थना करेंगे, मगर इस तरह का गलत निर्णय नहीं ले सकते। దుఃఖపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు। दुखित होकर शोकित होकर गलत निर्णय नहीं लेना चाहिए। కొంతమంది దుఃఖపడాల్సిన కంటే బాగా దుఃఖపడతారు। कुछ लोग दुखित जितना होना था उससे कहीं अधिक दुखित हो जाते బాగా हैं, దుఃఖపడతారు। बहुत ज्यादा दुखित हो जाते బైబిల్ हैं। చదవరు, बाइबल नहीं पढ़ते, అన్నం తినరు, खाना नहीं खाते, లైవ్ లోకి రారు, लाइव में नहीं आते, ప్రార్థన చేయరు, प्रार्थना नहीं करते, సంఘానికి రారు, कलिशे में भी नहीं आते, దుఃఖం 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 అని तो शोक है करके बैठ जाते हैं। శరీరం ఏమైపోద్ది? अंत में शरीर क्या हो जाएगा? నశించిపోద్ది। वो तो सड़ जाएगा, खत्म हो మరి जाएगा। దేవుడు నీ పట్ల ఉంచిన ప్రణాళిక ఏమైపోద్ది? तो परमेश्वर ने आपकी ओर जो योजना बनाया वो क्या होगा? దైవదాసుడు ఏమంటాడు? प्रभु का दास क्या कहेगा? అయ్యో, ఇన్ని మంచి మంచి వాక్యాలు చెప్పాను వీళ్ళకి, इतने अच्छे वचन मैंने इनको बांटा है, ఇలా చక్కగా నడిపించాను, इनको प्रभु में चलाया था చివరికి मैंने, ఇదా వీడు చేసేది। अंत में ये करते हैं ये। దైవదాసుడు దుఃఖ పెడతాం, प्रभु का दास को भी हम दुखित करते हैं, దుఃఖ పెట్టకూడదు, ऐसा दुखित नहीं करना, దుఃఖ పెట్టకూడదు, नहीं करना। మన భక్తి ఇతరులను దుఃఖ పెట్టకూడదు, हमारे भक्ति दूसरों को शोक के लाने का नहीं మన होना భక్తి चाहिए। ఇతరులను ప్రభువులోకి తీసుకురావాలి। हमारे भक्ति जो है दूसरों को प्रभु में लाने का होना అందుకే चाहिए। ప్రభు అన్నాడు, इसलिए प्रभु कहता है, పరిశుద్ధాత్ముడు చెప్పాడు, पवित्र आत्मा कहता है, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మైన మారు మనసు తీసుకొస్తున్నారు। तो परमेश्वर की भक्ति के अनुसार का शोक जो है और उद्धार का मन फिराव लेके आता है। దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, परमेश्वर के लिए नामुमकिन कुछ भी नहीं है, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు। कुछ भी नहीं है। మన జీవితాలు మార్చగలడు, हमारे जिंदगी को बदल सकता है, కానీ ప్రభువులో ఉండాలి, लेकिन प्रभु में बने रहना है। రక్షణాత్మైన దుఃఖం ఉండాలి। उद्धार के अनुसार का दुख होनी चाहिए, లోకానుసారమైన దుఃఖం तो కాదు, संसार के अनुसार का शोक नहीं है। దిగజారిపోతాం। तो हम जो अपने आप को कमजोर हो जाते చివరికి हैं, యోధా ఇస్కరియోతులాగా మనం సాధించింది ఏంటి? अंत में यहूदा की जैसा हम क्या हासिल कर पाएंगे? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాడు, वो 3.5 वर्ष यीशु मसीह के साथ था, చివరికి అతను చేసింది ఏంటి? अंत में उसने क्या किया? దుఃఖపడి చేసింది ఏంటి? दुखित होकर क्या किया? పాపమని ఒప్పుకున్నాడు, वो अपने मान लिया मैं गलत किया ఆయన हूँ, ఏం చేశాడు? लेकिन क्या किया? చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు। अंत में खुदकुशी कर लिया। చివరికి ఏం దొరికింది అతనికి? क्या मिला अंत में उसको? ఏం దొరికింది? क्या मिला? అధోలోకం దొరికింది, अधोलोक मिल गया, అధోలోకం దొరికింది, नरक मिल गया, మంచి జీవితాన్ని పాడు अच्छी చేసుకున్నాడు, जिंदगी को खराब कर लिया, మంచి జీవితాన్ని పాడు अच्छी చేసుకున్నాడు। जिंदगी को खत्म कर మనం కూడా लिया। ఎక్కువ ఆలోచించబాలి, हम भी ज्यादा नहीं सोचना है, ఎక్కువ ఆలోచించబాలి, ज्यादा नहीं सोचना है। ఆలోచించాలి, हाँ सोचना है, దుఃఖం కూడా పడాలి, तो दुखित भी हो जाते कई కానీ बार, लेकिन అది ప్రార్థనా పూర్వకంగా దేవుని వైపుకు రావాలి। तो वो दुख जो है जो सोच जो प्रार्थना के द्वारा प्रभु की ओर आना चाहिए। ఏదైతే 3 రోజులు ఉపవాసం ఉండు, हो सकता था 3 दिन उपवास నీ रखो, ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టు, आपके घर में परिवार की प्रार्थना रखो, पास्टर गाరు అండి, पास्टर जी నేను ఉపవాసం ఉంటున్నాను, मैं उपवास रखता हूँ, ఉపవాసం ఉండు, उपवास रहो। పాస్టర్ అండి पास्टर जी మీరు కూడా ప్రార్థన आप చేయండి, भी मेरे लिए प्रार्थना कीजिए, సంఘం మీరు కూడా నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి, कलिश आप भी मेरे साथ मिलकर प्रार्थना करो, నువ్వు ఉపవాసం ఉండు, आप उपवास रखो, సంఘం కూడా కలిసి ఉపవాసం ఉంటుంది, कलिशा भी आपके साथ उपवास के साथ పాస్టర్ గారు रहेगा। ఉపవాసం ప్రార్థన చేస్తాడు। पास्टर जी उपवास की ఇలా प्रार्थना करो। సాధించుకోవాలి మనం, तो इस तरह हम हासिल कर सकते हैं। చనిపోయి సాధించుకోవాలి, हम मर के कुछ भी हासिल नहीं कर చనిపోయి सकते, ఏం సాధించాము? मर कर क्या हासिल करेंगे? మరణం, मृत्यु। చివరికి ఏం సాధించాము? क्या लेके आते हैं? नरकम। नरक, యాతన, यातना को, అధోలోకం, अधोलोक। ఏమైంది పరిస్థితి? क्या मिला हालत? మంచి భవిష్యత్తు ఏమైపోయింది? अच्छी भविष्य क्या हो गई? కాబట్టి इसलिए యోధా ఇస్కరు చేసినటువంటి పని మనం చేయకూడదు, यहूदा इस तरह के जैसा काम हमें नहीं करनी అది चाहिए। మనకు రాయించాడు పరిశుద్ధాత్మ इसलिए దేవుడు, पवित्र आत्मा प्रभु ने लिखवाया है, సంఘం కొరకు రాయించిన कलिशा విషయం। के लिए लिखवाया है ये बात। తర్వాత उसके बाद మరి మనం పేతురు గారి విషయంలో చూస్తే, पतरस के विषय में देखेंगे। పేతురు గారు చూడండి, पतरस को देख लीजिए, మార్కు సువార్త मरकुस सुसमाचार 14వ అధ్యాయం
అధ్యాయం 14 अध्याय యేసు ప్రభుల వారు मसीह यीशु ఆ ఒలీవల కొండకి వెళ్ళినప్పుడు वो जैतून पहाड़ पर गया तो 14:26 నుంచి రాయబడింది. 14 अध्याय 26 से लिखा हुआ है, 27 కింద రాశాడు, 27 में लिखा है नीचे, మీరందరూ అభ్యంతర పడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవునని వ్రాయబడి ఉన్నదని రాసి చెప్పాడు. तुम सब ठोकर खाओगे क्योंकि लिखा है कि मैं रखवाला को मारूंगा और भेड़ तितर बितर हो जाएंगे। పేతురు ఏమని తెలుసా? तब पतरस क्या बोलता पता అయ్యా, है, అందరూ అభ్యంతర పడినను నేను మాత్రం అభ్యంతర పడను. यदि सब ठोकर खाए तो खाए पर मैं ठोकर नहीं खाऊंगा। అప్పుడే ప్రభు అన్నాడు, तुरंत प्रभु ने कहा, నువ్వు నేటి రాత్రి కోడి 2 మారులు కోయక మునిపే నువ్వు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పిదవని చెప్పాను. मैं तुमसे सच कहता हूँ कि आज ही इसी रात को मुर्गा के 2 बार बांगने से पहले तू 3 बार मुझसे मुकर जाएगा। 31 అంటాడు, 31 में कहता है, అప్పుడు మరి ఖండితముగా నేను నీతో కూడా సాగవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పనని అన్నాడంట. तो पर उसने और भी जोर देकर कहा, यदि मुझे तेरे साथ मरना भी पड़े तो भी मैं तेरा इनकार कभी ना करूंगा। इस प्रकार और सबने भी कहा। మంచి నిర్ణయం, अच्छी निर्णय है, మంచి నిర్ణయం, अच्छी निर्णय, నిలబెట్టుకోవాలి. लेकिन उसको उसमें स्थिर रहना है। చాలా మంది बहुत से लोग సాక్ష్యాలు చెప్తారు, गवाहियां बताते हैं, మంచిగా సాక్ష్యాలు చెప్తారు, अच्छी तरह गवाही बताते हैं, దేవుడి కోసం నిర్ణయించుకుంటారు. तो प्रभु के लिए ही निर्णय करते हैं, बोलते ఇలా తప్పు చేసిన हैं, అంటారు. इतना दिन मैंने गलत किया कहते हैं। అబ్బా, ఇప్పుడు వాక్యం వినటం వల్ల నేను మళ్ళా మొదటి స్థితికి వచ్చానంటారు. तो अभी वचन सुन के मैं पहले जैसी अच्छी हालत में आ गया हूं। నేను మధ్యలో కొంచెం దిగజారిపోయాను, मैं बीच में कुछ हम भटक गया था बोलते మళ్ళీ हैं। మంచి బలంగా వచ్చాను, मैं फिर से मैं प्रभु में स्थिर हो गया మళ్ళీ हूं, బాగా వచ్చానంట. फिर अच्छी तरह प्रभु में आ మళ్ళీ गए, లోకంలో फिर దిగజారిపోతాం, धीरे धीरे संसार में मिलते जाते మళ్ళీ हैं, దిగజారిపోతాం, फिर से मिलते हैं మళ్ళీ संसार, అదే స్థితికి వస్తా फिर ఉంటాం. से वही पुरानी हालत में जाते हैं। అలా ఉండకూడదు. प्रियो, ऐसा नहीं होनी ఇప్పుడు चाहिए। పేతురు జీవితం अब पतरस का जिंदगी మనకి ఎంత ఉపయోగకరమో చూడండి. हमारे लिए कितना लाभदायक है, देखिए। యూదా ఇస్కరియోతు జీవితం మనకి ఎంత ఉపయోగకరంగా ఉంది. यहूदा की जिंदगी भी हमारे लिए कितना लाभदायक है, देखिए। నేర్చుకుంటున్నామా? सीख रहे हैं हम, అంటే అది తప్పు, ये गलत है అది बोलते हैं, తప్పు. वो गलत है। వాళ్ళ జీవితాల ద్వారా మనం ఏం నేర్చుకుంటాం उनकी जिंदगी के द्वारा हम क्या सीख रहे हैं, చూడండి. देखिए। యేసు మనం పట్టుకున్నప్పుడు जब यीशु मसीह को पकड़ लिया था, చూడండి 66 నుంచి చూస్తే, तो 14 अध्याय मरकुस 66 से देखेंगे, మార్కు 14:66 నుంచి చూస్తే 14 मरकुस 66 से देखेंगे तो పేతురు ముంగిట కింద భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికెత్తుతో ఒక ఆమె వచ్చంట. ఈ పేతురు చలిగాచుకొని చుండట చూసి అతనిని నిదానించి చూసి, నీవు నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అని అందంట. जब पतरस नीचे आंगन में था तो महायाजक की दासी में से एक वहां आई और पतरस को आग तापते देखे उसे टकटकी लगाकर देखा और कहने लगी, तू भी तो उस नासरी यीशु के साथ था। ఆయన ఎవడో నేను ఎరుగునని చెప్పేశాడు. मैं नहीं जानता हूँ చూసారా, वो कौन है, मैं नहीं समझता हूँ, करके मुकर गया। ఆయన ఎవరో నాకు తెలియదు అని वो చెప్పేసి कौन है मैं नहीं जानता हूँ। ఆ తర్వాత రెండోసారి చూస్తే तो दोबारा देखने से మరలా ఆమె 69 కానీ చదివితే 69 में पढ़ेंगे, అప్పుడు వీడు వారిలో ఒకడని దగ్గర నిల్చున్న వారిలో మరలా చెప్పసాగెను. फिर वे दासी उससे देखकर उनसे जो पास खड़े थे फिर कहने लगी, ये उनमें से एक है। అతడు మరలా నేను కాను అనెను. परंतु वे फिर मुकर నేను కాదు, गया। నువ్వు ఎవరినో చూసుంటావు, तुम किसी और को देखा అసలు होगा। యేసెవరు? आखिर यीशु कौन है, అసలు నేను ఎరగను. मैं जानता ही नहीं हूँ, నాకు తెలియదు అసలు యేసెవరు. मैं जानता ही नहीं यीशु कौन था। ఆనాడు పేతురు గారు అయితే ఆ విధంగా బొంకాడు. ఈ రోజు మనమైతే మన జీవితాల ద్వారా మన ఆలోచనల ద్వారా మనం ఎరగనట్టుగా ఉన్నాం. उन दिनों में तो यीशु मसीह पतरस ने तो इस प्रकार का झूठ बोल दिया, इनकार कर दिया यीशु को। हम तो इन दिनों में हमारी व्यवहार के द्वारा यीशु को ना जानने वाले जैसा మాటల ద్వారా, हमारी बातों के మన द्वारा, శాస్త్రం ద్వారా, हमारे कामों के మన द्वारा, ఆలోచనల ద్వారా हमारी सोच के ఆయన द्वारा ఎరగనట్టుగా ఉన్నాం. उनको हम जानते ही नहीं है। అదే इस కొంచెం प्रकार का తేడా. कर रहे हैं, ये फर्क, అదే కొంచెం తేడా. यही फर्क। మళ్ళీ మూడోసారి, और तीसरी बार మూడోసారి देखिए 70 కింద చదివితే 70 में पढ़ेंगे तो नीचे, నిజముగా నీ వారిలో ఒకడువు, నువ్వు గలీలుడువు కావా అనిరి. तो निश्चय तू उनमें से एक है क्योंकि तू गलील भी है। మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగనని శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనటం మొదలు పెట్టాను. मैं उस मनुष्य को जिसकी तुम चर्चा करते हो नहीं जानता करके अपने आप को शाप देने लगा। అర్థమైందా? देखा, శపించుకోవటము, शपथ खाने लगा, ఒట్టు పెట్టుకోవటం. दिखाने लगा। ఒట్టులు పెట్టుకోకూడదు. तो इस प्रकार का कसम नहीं खानी चाहिए। క్రైస్తవులు ఒట్టు పెట్టుకోకూడదు. मसीह लोग जो है कसम नहीं खानी चाहिए। ఒట్టు ఎందుకు పెట్టుకుంటామంటే कसम क्यों खाते हैं? మనం చెప్పిన దాన్ని ఇది నిజమని ఆ ఒట్టు ద్వారా తెలియజేయటం కోసం. हम जो कुछ भी कहा है ये सच्चे करके स्थिर करने के लिए हम कसम खाते అంటే हैं। ఒట్టు ద్వారా ఇతరులను మనం ఒప్పించటం. तो इस प्रकार कसम खा के दूसरों को
मना लेते हैं। బైబిల్ ఏమంటుంది? बाइबल क्या कहती है? అవునంటే అవును, కాదంటే కాదు. आपकी बातें हाँ तो हाँ, ना तो ना होनी నిజం चाहिए। చెప్తున్నావు, आप सच बोलते हो, నిజం आप చెప్తున్నావు. सच बोलते हो। వాళ్ళు లేకపోతే మనం ఏం చేస్తాం? अगर वो नहीं सुनेगा तो हम क्या करें? మనం ఏం చేస్తాం? क्या करेंगे हम? ఒట్లు పెట్టుకోవటం, तो इस तरह कसम खाना ఒప్పించటం కాదు. तो उनको मनाने की యేసు बात ప్రభువు नहीं। అన్నారు, यीशु मसीह को నువ్వు भी నిజంగా कहा, చెప్పు దేవుని కుమారుడువా क्या आप అన్నాడు. सच्ची में परमेश्वर का पुत्र हो, बोला यीशु నేను को। ఎన్నో సార్లు చెప్పాను మీకు और అన్నాడు. ईश्वर का मैं तो कितनी बार कहा हूँ, దేవుని కుమారుడువా क्या आप परमेश्वर का మీరు पुत्र हो? అన్నట్టే आपने ఆయన जैसे ఒట్లు कहा, పెట్టుకోవాలా. उन्होंने कसम नहीं खाया। అందుకని క్రైస్తవులు ఒట్లు పెట్టుకోకూడదు, इसलिए मसीह लोग कसम नहीं खानी चाहिए। విశ్వాసులు ఒట్లు పెట్టుకోకూడదు, विश्वासी लोग कसम नहीं खानी चाहिए। కాపరులు ఒట్లు పెట్టుకోకూడదు. चरवाहा कसम नहीं खानी चाहिए। అర్థమవుతుందా మీకు? समझ में आ रहे हैं? క్రైస్తవులకు కొన్ని నియమాలు ఉండి పిల్లారా. मसीह लोगों का कुछ नियम है प्रियो, ఇదే పరిశుద్ధత అంటే. यही पवित्रता है। దీన్ని విడిపోతే దీనికి పాపంలో ఉన్నట్టే మనం. इससे अलग हो जाते तो हम पाप में रहने की जैसा। వెంటనే కోడి కూసిన రాయబడింది, तुरंत मुर्गी बांधी करके लिखा వెంటనే है, కోడి కూసింది. तुरंत मुर्गी बांधी करके लिखा है। కానీ लेकिन మన పేతురు గారు అయితే मगर पतरस ने తల పోసుకుని ఏడ్చని రాయబడి చూడండి అక్కడ. तो फिर वो बहुत सी याद कर करके रोया करके लिखा। 72లో చదివితే 72 में पढ़ेंगे तो కోడి 2 మార్లు కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగునవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని కొన్ని తలపోసు ఏడ్చెను అని రాయబడింది. तो इस बात को याद करके जो यीशु ने कहा था, वो याद कर करके उसने सोच सोच कर रोने लगा करके लिखा। ఏడ్చాడు. तो रोया था। మనం పాపం చేస్తే కన్నీరు కార్చాలి, हम पाप करते तो आंसू बहानी है, ఏడవాలి. रोना है। ఎందుకు చేశాను ప్రభు, क्यों किया प्रभु? ఎందుకు పొరపాటు क्यों చేశాను, इस तरह मैंने ఎందుకు गलती అబద్ధం किया, ఆడాను, मैंने झूठ बोल दिया ఎందుకు प्रभु? దొంగతనం क्यों చేశాను, मैंने गलत? ప్రభువా నన్ను క్షమించయ్యా. प्रभु मुझे क्षमा कर। అయ్యా పాష్ గారండి తప్పు చేశానయ్యా, पास्टर जी मैंने गलत किया हूँ, నన్ను క్షమించయ్యా. मुझे क्षमा నేను कीजिए। చెప్పిన వాక్యాన్ని నేను అయ్యా మరి వినలేదయ్యా, आपने जो वचन बताया मैंने ध्यान नहीं మీ दिया, మాటలు వినలేదయ్యా, आपकी बातों को नहीं నన్ను सुना, క్షమించయ్యా, मुझे क्षमा कीजिए, నన్ను క్షమించయ్యా. मुझे क्षमा कीजिए। ప్రార్థన చేయండి, प्रार्थना कीजिए, సహవాసానికి రండి, कलिसिया में आ जाइए, వాక్యం వినండి, वचन सुनिएगा, ప్రార్థన చేయండి. प्रार्थना करिएगा, జీవితంలో మనం అద్భుతాలు చేయగలం. तो वो जीवन में आप अद्भुत कार्य देख सकते हैं। ఎందుకంటే మనం తలగా ఉంచాం, తోగ్గా क्योंकि ఉంచాం. प्रभु ने कहा तो मैं सर की तरह रखूंगा, पूंछ की तरह नहीं। ఒకసారి एक बार ఒక యవనస్తుడు एक नौजवान ఒక కట్టెలు కొట్టే ఆ యొక్క దుకాణంలో పనిచేస్తాడు. तो लकड़ी काटने वाले उस दुकान में काम करता था। అతను ఎన్నో ఆ కట్టెలు దొంగిలించేవాడు, तो इस तरह वो बहुत सारे लकड़ियों को चुराया करता था, అమ్ముతా ఉండేవాడు. तो चोरी चोरी बेचता भी था। ఎక్కడైతే కట్టెలు ఉండే तो जहाँ से लकड़ी लेता है అమ్ముతా ఉండేవాడు. तो बेचता भी था। ఒక రోజు एक दिन ఆయన క్రైస్తవుడే, वो मसीह था, ప్రభువుని తెలిసిన వాడే. प्रभु को जानने वाला था। అయితే పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు एक दिन पास्टर जी ने वचन बताया, దొంగతనము పాపము అని చెప్పాడు. चोरी करना पाप है करके बोल दे, దొంగతనం చేస్తే నరకానికి వెళ్తాం. चोरी करने से नरक में जाएगा बोला। అయితే అతను పశ్చాత్తాపం కలిగింది. तो तुरंत उसको पश्चाताप हुआ, పశ్చాత్తాపం కలిగి पश्चाताप हुआ। వెంటనే పాస్టర్ గారికి వచ్చి, तुरंत पास्टर जी के पास పాస్టర్ आके, అండి पास्टर जी నేను ఒక కట్టెలు కొట్టే దుకాణంలో నేను పనిచేస్తాను, मैं लकड़ी काटने का दुकान में काम करता हूँ, కానీ నేను దొంగతనం చేస్తున్నాను, मैं तो चोरी कर रहा ఆ था, కట్టెలన్నీ దొంగిలిస్తున్నాను. तो सारा लकड़ियों को चुरा रहा था। అయితే ఒకరోజు పాస్టర్ గారు వాక్యం విన్నాను, मैंने एक दिन वचन सुना था, నేను పశ్చాత్తాపడ్డాను, मैंने पश्चाताप किया हूँ, తప్పని తెలిసిపోయింది నాకు. गलत है करके मालूम पड़ा है, ఇక నేను కట్టెలు దొంగిలించను. मैं आगे कोई इस तरह चोरी नहीं కానీ ఈ करूंगा। పాప పరిహారం కొరకు मगर इस पाप के परिहार के लिए, प्रायश्चित के लिए, ఈ చర్చికి ఎన్ని కట్టెలు పడతాయో అన్ని కట్టెలు నేను కొంటాను అన్నాడంట. इस चर्ची के लिए कितनी लकड़ी की आवश्यकता पड़ती है, उतनी लकड़ी मैंने अपने पैसे से నేను ఇస్తాను. खरीदूंगा, खरीद నేను के ఇస్తాను दूंगा, అన్నాడు. मैं दूंगा बोला। ఎన్ని కట్టెలు పడతాయో అన్ని కట్టెలు నేను ఇస్తాను. जितना लकड़ी की आवश्यकता है उतनी लकड़ी मैं दूंगा। అంతలేక పాష గారు అన్నాడంట, इतने में पास्टर जी ने कहा, అయ్యా నాకు ఇయ్యొద్దు, मुझे मत देना, నువ్వు ఎవరి దగ్గర దొంగిలించావో వాళ్ళకి ఇవ్వు అన్నాడు. आपने जिनसे चोरी किया है उनको दो। ఈయనంట, इन्होंने कहा, నేను ఎవరి దగ్గర దొంగిలించాను, ఎంత దొంగిలించాను, ఎక్కడ దొంగిలించాను నాకు తెలియదండి, मैंने किसके पास चुराया था, कितना चुराया था, मैं नहीं जानता हूँ, నాకు తెలీదు. मैं नहीं जानता हूँ, కాబట్టి इसलिए నేను మీకిస్తాను, मैं इसलिए आपको दूंगा, నా పాపానికి పరిహారం मेरे చేసుకుంటాను. पापों का प्रायश्चित कर लूंगा। కాబట్టి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి పాష గారు అన్నాడు. इसलिए मुझे एक बार मौका दो, पास्टर जी बोला। ఒక ఛాన్స్ ఇవ్వండి పాష గారు అన్నాడు. एक बार मौका दो, पास्टर जी कहा। అయితే పాష గారు ఏమన్నాడు, तो फिर पास्टर जी ने क्या कहा, పాష గారు సరే అన్నాడు. तो पास्टर जी ने बोला ठीक है, సరే అన్నాడు. ठीक है बोला। అయితే ఆయన అన్నాడంట, तो फिर बोला, మీకు ఏ సైజు కలప కావాలో నాకు చెప్పండి, तो आपको किस साइज की लकड़ी चाहिए मुझे बताइए, రేపు ఆ సైజు ముక్కల్ని కరెక్ట్ దొంగిలించి తెచ్చి మీకు ఇస్తాను అన్నాడు. तो उस साइज की लकड़ी को चुरा कर उन टुकड़ों को मैं दुला के दूंगा। మీకు ఏ సైజు ముక్కలు కావాలో చెప్పండి, आपको कौन सा साइज का चाहिए वही सेम चुरा అలాంటి के लाऊंगा। ముక్కల్ని దొంగిలించి మీకు ఇచ్చేస్తాను. इतना ही साइज का टुकड़ों को मैं चोरी करके ला के दूंगा।
పశ్చాత్తాపడ్డాడు, पश्चाताप किया है, పాస్టర్ వాక్యం విన్నాడు, पास्टर के वचन सुना है, పరిహారం చేసుకుంటాను అంటున్నాడు. प्रायश्चित भी चाहता है। కానీ ఇప్పుడు ఏ పశ్చాత్తాపం ఇది? ये कौन सी प्रकार का पश्चाताप है నిజమైన మారు మనసేనా? ये सचमुच का मन फिराव है। అంటే చాలా మంది కూడా वो तो बहुत से लोग भी దొంగతనం చేసిన వాళ్ళు ఉండారే. तो चोरी करने वाले हैं ना, ఈ దొంగతనం చేసేవాళ్ళు ఉండిల్లో డబ్బులు వేసి ఆ పాపాన్ని పాయచిత్తం చేసుకోవాలనుకుంటారు. तो ये चोरी करने वाला बड़े बड़े जो डकैती जो लोग हैं, जो बड़े बड़े उंडी होती है ना, उसमें पैसा डाल के अपने गलती को माफ कराना चाहता है। పాపాన్ని చెప్పులు లేకుండా నడిచి तो తీసేసుకోవాలనుకుంటారు. इस जितना बड़ा पाप को बिना चप्पल के चल के निकालना चाहता है। కొంతమంది నిలువు దోపిడిస్తారు, तो कुछ लोग जितना पहन के गए सब कुछ लुटा के भगवान के सम्मुख देना चाहते నిలువు हैं, దోపిడి ఇచ్చేస్తారు, तो पूरे के पूरे देना चाहते పణంగా ఇస్తారు. हैं। जैसा उसके पास कितना सोना चांदी सब दे देते हैं। కొంతమంది నీటిలో మునిగిపోతారు, कुछ लोग पानी में डुबकी लगाते हैं, కొంతమంది ఆహారం తినరు. कुछ लोग खाना ही छोड़ అంటే देते हैं। చేసిన తప్పుని ఎట్టన్నా గానీ ఈ రకంగా తీసేసుకొని మళ్ళీ తప్పు చేయాలి. तो वो सोचते हैं कि जो कितना गलती किए हैं इस प्रकार निकाल देना है, आगे को इसी गलती में जीना है, ఈ యవనస్తుల్లాగా इस जवान की तरह। అదే విధంగా ఉంది మన యూదాయస్కృత పని. तो यही सेम लग रहा है यहूदा के काम। యూదాయస్కృత అదే ఉంది. यहूदा का काम ऐसा ही लग रहा है। పశ్చాత్తాపడ్డాడు, దుఃఖపడ్డాడు, పాపిని ఒప్పుకున్నాడు. पश्चाताप किया, शोक किया, पापी करके जान लिया, చివరికి ఏం చేశాడు? अंत में क्या किया? फांसी लगाया। కుతుకుసి చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. तो उसको फांसी लगाया। పేతురు గారు పశ్చాత్తాపడ్డాడు, पतरस ने पश्चाताप किया, అయ్యో నేను తప్పు చేశాను. हाँ मैंने गलत किया हूँ। అయితే ఏం చేశాడు? तो फिर क्या किया? ఏడ్చాడు, रोया है, కన్నీరు కార్చాడు, आंसू बहाया, పశ్చాత్తాపడ్డాడు. पश्चाताप किया है। యేసు తిరిగి లేచిన తర్వాత यीशु मसीह जब जी उठने के बाद ఆయన కాళ్ళ మీద పడ్డాడు, उनके पैरों पे गिरा, కాళ్ళ మీద उनके పడ్డాడు. पैरों पे गिरा, ప్రభు క్షమించాడు. प्रभु ने क्षमा कर ఇది दिया। క్షమాకరణ వాళ్ళ సమయం, ఇది క్షమించే సమయం, ఇది ये क्षमा करने का समय है, కృపకాలం. ये अनुग्रह का समय है, ఇది ప్రతీకారం తీసుకునే సమయం ये కాదు, बदला लेने का समय नहीं है, ఇది ధర్మశాస్త్ర కాలం కాదు. व्यवस्था का समय नहीं है। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा, కృపాసత్య సంపూర్ణంగా నేను భూమి మీదకి వచ్చాను, तो अनुग्रह और सच्चाई की परिपूर्ण होकर इस धरती में आया, ఆ ధర్మశాస్త్రాన్ని నేను उस నెరవేరుస్తాను. व्यवस्था को पूरा करने के लिए నా आया। దగ్గరికి వచ్చే వాళ్ళని ఎప్పుడు मेरे కాదనను, पास आने वालों को मैं कभी इनकार नहीं करूंगा, ఎవరిని కాదను. किसी को भी इनकार नहीं करूंगा, నా దగ్గరికి వచ్చే వాళ్ళని నేను ఎప్పుడు కాదను. मेरे पास आने वालों को कभी भी इनकार नहीं కాబట్టి करूंगा। ప్రియులారా, इसलिए प्रियो, ఎప్పుడు కూడా తొందరపడి कभी भी जल्दबाजी से పాపాలు తాపాలతోటి तो गुस्सा होकर కొంతమంది అంటారు, कुछ लोग बोलते हैं, మా ఇంటిని నరకం చేసుకుంటున్నారు, तो ये तो घर को नरक बना रखे, ఇంటిని నరకం घर చేసుకుంటున్నారు. को नरक बना रखे हैं। तो गुस्सा से, ఓ ఈర్ష్యలు, तो ईर्ष्या, క్రోధాలు, क्रोध से, ప్రతీకారం తీర్చుకోవటం, बदला लेने वाले स्वभाव से, ఆ ప్రతీకారం అనేది మనసులో పెట్టుకోవటం, तो मन में रखना ही इस तरह का సమయం गुस्सा को। వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించటం. तो जैसा मौका मिलता तो उस गुस्सा को प्रकट कर देते కానీ तुरंत। నిజమైన మారు మనసు ఉన్న క్రైస్తవుడు लेकिन सच्ची में मन फिराव करने वाला मसीह ఒక సంఘటన జరిగినప్పుడు एक घटना जो घट जाती है మర్చిపోయి तो वहाँ भूल जाता है, ప్రభువులో నడవాలి. प्रभु में बढ़ता है। భార్య అయినా భర్త అయినా, चाहे पति हो पत्नी हो, తల్లి అయినా या కుమారుడైనా, बच्चे हो माँ बाप हो, తండ్రి అయినా కుమార్తె అయినా, पिता हो बेटी हो, సంఘస్థులైనా, कलिसिया हो, కాపరి, चरवा हो, ఎవరి కాళ్ళు अपना आप को ప్రార్థనలో प्रार्थना में ఒకరికొకరు సహకారంగా एक ఉండాలి. दूसरे को सहकार मददगार बने। అదే సంఘం అంటారు, इसी को कलिसिया बोलते हैं, దాన్నే సంఘం అంటారు. उसी को कलिसिया बोलते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనకు రక్షణార్థమైన మారు మనసు గల దుఃఖం మనకు కావాలి. तो मन फिराव के उद्धार में लाने वाला शोक हमें चाहिए। అది పేతురు గారు తీసి చూపించాడు. तो पतरस की जिंदगी में हुआ है, इसी बात को हम देखते हैं, उन्होंने दिखाया है। తగ్గిపోయినా గానీ దేవుడు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చాడు. थोड़ी देर के लिए भटक भी गया तो फिर भी प्रभु में आ गए हो, వెంటనే మనం ప్రభు దగ్గరికి రావాలి. तुरंत हम प्रभु के पास आना है। ఎవరు ప్రభు అంటే कौन है प्रभु का मतलब? वाक्य में। वचन ही, వాక్యమే वचन ही प्रभु है, వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर है। బైబిల్ చదువుతున్నావా? क्या आप बाइबल पढ़ते हो? బైబిల్ చదువుతున్నావా? बाइबल पढ़ते हो, ప్రార్థన చేస్తున్నావా? प्रार्थना करते हो, సహవాసానికి వస్తున్నావా? संगति में आते हो, సహవాసానికి వస్తున్నావా? संगति में आते हो, ఇలా మంచిది. अच्छी बात है। లైవ్ లో వస్తున్నారు, लाइव में आ रहे, లైవ్ లో వస్తున్నారు. लाइव में आ रहे। కరోనా కాలం కూడా తీరిపోయింది, कोरोना का समय भी दूर हो गया है, పండగ కూడా వస్తుంది. మరి अब ये त्योहार भी आने वाला है, పండగ కూడా వస్తుంది. त्योहार भी आने वाली है, చక్కగా మనం మంచిగా ఆరాధించుకోవాలి. हम अच्छी तरह आराधना करनी है। కాబట్టి इसलिए మనకు మంచి దుఃఖం అది రక్షణాదే మారు మనసు తీసుకొస్తుంది. तो हमारी जो शोक है भक्ति का शोक वो उद्धार के मन फिराव में लेके आती కానీ है। लेकिन ఈ లోకానుసారమైన దుఃఖం అయితే మనకు నరకాన్ని तो తీసుకెళ్తాం. संसार की जो शोक है हमें नरक में लेके जाएगा। ఆ యొక్క దుఃఖం మనల్ని ఏం చేస్తుంది? उस दुख हमें क्या करेगा? మెల్లమెల్ల లోకంలో తీసుకెళ్తాం. धीरे से धीरे हमें संसार में लेके जाएगा। మనశ్శాంతి ఉండదు, मन की शांति नहीं रहेगा, మనశ్శాంతి मन ఉండదు, की शांति नहीं रहेगा, సమాధానం ఉండదు. शांति नहीं होगा। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए ఎప్పుడైతే మనిషిలో ఆ దుఃఖం ఉంటుందో ఎక్కువ నిద్రపోతారు. तो उस इंसान के अंदर ज्यादा दुख होता तो ज्यादा सो जाते हैं, వాళ్ళలో సంతోషం ఉండదు, उनके अंदर खुशी नहीं होती, ఎంతో మాట్లాడాలనుకోరు, दूसरे से बात करना नहीं चाहते, మాట్లాడాలనుకోరు, बात करना नहीं चाहते, బైబిల్ చదవరు, बाइबल नहीं प्रार्थना पढ़ते, చేయరు, प्रार्थना नहीं సహవాసానికి करते, రారు, संगति में नहीं आते, దేవుళ్ళలో కూడా బలంగా ఉంటారు. प्रभु में भी
नहीं रहते, కొంతమంది వింటారు, कुछ लोग सुनते हैं దాన్ని పాటించరు. उसका पालन नहीं करते, వింటారు, सुनते हैं, వెంటనే వాళ్ళకి వరం అనుకుంటారు. వాళ్ళు सुनना ही अपने आप को बड़ा वरदान समझते हैं। మంచిదే, अच्छी बात విన్న తర్వాత దాన్ని పాటించాలి. तो सुनने के बाद उसका पालन करनी है। ఎన్నో విషయాలు ఈ లాక్డౌన్ లో చెప్పాను. मैंने कई बात सारी बातें इस लॉकडाउन में बताया था। మీ శరీరం ద్వారా ఇది నెరవేర్చబడియా क्या आपकी जिंदगी के द्वारा ये पूरा हुआ है? చెప్పండి. बताइए। ఎన్నో ఇవి అర్థమైపోయినాయి. तो जो भी सुना क्या व्यर्थ हो चुका है? రండి చిన్న ప్రార్థన आइए చేద్దాం. छोटा सा प्रार्थना చిన్న करें, ప్రార్థన. छोटी सी प्रार्थना। తల వంచుదాం. सर झुकाएंगे। వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, ఈ రోజు నాయన నీ దాసుని ద్వారా మీరు మాట్లాడారు. आपके दास के द्वारा आपने बात किया। ఈ యొక్క శ్రమల దినాల్లో నాయన इस क्लेश के दिनों में మీరు మమ్మల్ని అయ్యా అత్యధికంగా అయ్యా మీ చెంత చేర్చుకోవాలని మాట్లాడుతున్నారు. प्रभु हमें आपकी बड़ी निकट लाने के लिए आप बात करते हैं प्रभु ఈ जी। వాక్యమైన ప్రతి బిడ్డలు తాకండి. इस वचन सुनने वाला हर एक को छू ఈ लीजिए। రోజు యవనస్తులు గాని, नौजवान क्यों ना हो, వృద్ధులు గాని, वृद्ध लोग क्यों ना हो, ఎవరైనా స్త్రీలు గాని పురుషులు గాని, कोई स्त्री पुरुष हो, అయ్యా పేతురు గురించి విన్నాం, पतरस के बारे में सुना है, యోధా ఇస్కరియోతు గురించి यहूदा విన్నాం. इस्करियोत के बारे में सुना है। ప్రభుతో ఉన్నవాడనే ये प्रभु आपके साथ रहने वाले ఇద్దరు हैं జీవితాల ద్వారా మేము ఏం నేర్చుకోవాలి? प्रभु, लेकिन उनकी जिंदगी के द्वारा हमें क्या सीखने को मिला है? ఉపమానాల ద్వారా మాతో हमें మాట్లాడారు. सादृश्य के द्वारा हमसे बात किया है ఉపమానం प्रभु। లేకుండా ఏమీ చెప్పలేదు. सादृश्य के बिना आपने कुछ भी बात नहीं అయ్యా की। మాకు అర్థం అవ్వాలని చెబుతున్నారు. हमें समझ में आने के लिए आप बात విన్నవారు తండ్రి అర్థంగా చేసుకోవాలని ప్రభు. प्रभु, सुनने वाला भी समझ पाए। ఏ సమస్య వచ్చినా, कोई भी समस्या आ दुख जाए, వచ్చినా, चाहे एक शोक आ బాధ जाए, వచ్చినా, परेशानी आ అది जाए, అంటున్నాడు ప్రభు. प्रभु आप कहते हो కాపురితో చెప్పుకోవచ్చు, चरवाहा से बताओ, కాపురితో చెప్పుకోవచ్చు, चरवाहा से बांट सकते थे, ప్రార్థన సహాయం తీసుకోవచ్చు. प्रार्थना का मदद ले सकते थे। ఎందుకు చేయగలను? क्यों नहीं किया आप ऐसा? తొందరపడ్డావు? क्यों जल्दीबाजी किया? ఏం చేయలేదు. तब हम कुछ भी नहीं कर ఎందుకంటే सकते। మానవుని స్వతంత్రంగా నేను పుట్టించాను. अब परमेश्वर कहता मैं इंसान को स्वतंत्र बनाया తన हूँ। పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మ నా దగ్గరికి వచ్చి నేను వాళ్ళ హక్కును చేర్చుకుంటాను. अगर कोई पूर्ण मन पूर्ण आत्मा से मेरे पास आए तो मैं उनको गले लगाऊंगा। వాక్యానికి విరుద్ధంగా ఏ చేసినా నేనేం చేయలేదు. वचन का विरुद्ध कुछ भी करे तो मैं कुछ नहीं कर రేపు पाऊंगा। మనతో కూడా చెప్పొచ్చు ప్రభు ఈ మాట. कल इसी प्रकार प्रभु हमसे भी बोल అలాంటి सकता మాటలు है। మనం వినకూడదు. इस तरह की बात हमें नहीं सुननी है। రండి ప్రార్థిద్దాం. आइए प्रार्थना करेंगे, प्रार्थना। छोटी सी प्रार्थना। ప్రభు అని దాసులు విన్న వాక్యం प्रभु आपके दास के द्वारा बोए गए వీళ్ళ वचन హృదయాల్లో మార్పు చూస్తాం. आपके बच्चों के हृदय में बदलावट लाने प्रति के लिए ఒక్కరిలో मदद మార్పు कीजिए, చూస్తాం. हर एक में बदलावट लेके आइए। ఎవరు కూడా నాయన ఏదన్నా సమస్య బాధించినప్పుడు ఆత్మహత్య చేసుకోవడం పూనుకోకుంటానికి వాళ్ళ పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి. जो कोई भी समस्या परेशानी आते तो खुदकुशी ना करने के लिए बल और शक्ति उनके पास होने के लिए सहायता పశ్చాత్తాపడి करें। మారు మనసు పొంది పాపం చేస్తే ఒప్పుకొని ప్రభువులో కొనసాగాలి. प्रभु पश्चाताप करके प्रभु अगर पाप करने से मान कर आपकी ओर फिरने के लिए मदद कीजिए प्रभु जी। దైవదాసుని ద్వారా మాట కొద్ది మాటలు యేసునామములో प्रभु आपके దీవించును. दास के द्वारा बोली गई आपकी बातें यीशु के नाम से आशीर्वाद पाए। आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया।